హలీం రంజాన్ నెలలో హైదరాబాద్ లో అత్యంత ప్రాచుర్యమైన ఇఫ్తార్ డిష్. ముస్లింలే కాదు ముస్లిమేతరులంతా చాలా ఇష్టంగా తింటారు. హైదరాబాదీ స్పెషల్ హలీం కు దేశ విదేశాల్లో చాలా డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఇరాన్, పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియా దేశాల్లో హలీం కు క్రేజ్ ఎక్కువ. హలీం అనేది ఇప్పటి నుంచి కాదు, నిజాం కాలం నుంచి ప్రాచుర్యం పొందుతూ వస్తోంది. రంజాన్ నెల వస్తే చాలు హైదరాబాద్ లో ఎక్కడ చూసినా హలీం స్టాల్స్ దర్శనమిస్తుంటాయి. కొన్నేళ్ల క్రితం వరకు హైదరాబాద్ లో మాత్రమే హలీం లభించేది. కానీ హలీంకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఏపీలో దాదాపు అన్ని పట్టణాల్లో, నగరాల్లో రంజాన్ నెలలో హలీం స్టాల్స్ వెలుస్తుంటాయి. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కుక్స్ ని పిలిపించి స్టాల్స్ నిర్వహిస్తుంటారు. ఇది అత్యంత బలవర్ధకమైన ఆహారం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇఫ్తార్ సమయంలో హలీం తినడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి లభిస్తుంది. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇందులో క్యాలరీలు చాలా ఎక్కువ. అందుకే ఇది తిన్నప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ లభిస్తుంది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం కారణంగా హిమోగ్లోబిన్ కొరత తీరుతుంది. ఎముకలకు బలం ఇస్తుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కండరాలు వికసిస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.